వాళ్ళకేమున్నది, ఇంట్లో ఇద్దరు జాబ్ చేస్తాళ్ళు, ఫుల్ పైసలు వస్తున్నాయి, మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పేసి మనల్ని చూసే చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్ అందరూ అదే అనుకుంటారు. కానీ అస్సలు ముచ్చట ఎవ్వరికి తెలియదండి. వాళ్ళు బయటికెళ్ళి వర్క్ చేస్తున్నారు అంటే వాళ్ళకి నీడ్ ఉందనే కదా అర్థము. వర్కింగ్ ఉమెన్ లైఫ్ ఎంత హార్డ్ గా ఉంటది అంటే అడుగు బయట పెట్టేంత వరకు నాకు కూడా అర్థం కాలేదు. మార్నింగ్ ఇంటి పని అంతా చేసుకొని బయటికి వెళ్ళి జాబ్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఫ్యామిలీతోనే ఉండొచ్చు, అటు బయట లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు, ఇటు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటాము. కానీ అలా అనుకోవడము అంతా పొరపాటు, మన భ్రమనే అర్థమైంది. వర్కింగ్ ఉమెన్స్ లైఫ్ చాలా అంటే చాలా హార్డ్ అండి. రెండు కూడా మేనేజ్ చేయడం అనేది టూ మచ్ కష్టం అనే చెప్తాను నేనైతే. ఇంకా వీటిల్లో కూడా ఇంట్లో ఫ్యామిలీయే ఉండి సపోర్ట్ కి అత్తమామ గాని మమ్మీ డాడీ గాని లేకుండా ఉంటారు యూసిల్లా, వాళ్ళకి అయితే ఇంకా హార్డ్ అనే చెప్తాను. కాకపోతే ఆ చేసే వర్క్ మనము సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం చేస్తున్నామా, నీడుండి చేస్తున్నామా అనేది డజన్ మ్యాటర్. ఇలా మన చుట్టూ మన ఫ్యామిలీలో ఫ్రెండ్స్ లో ఇంటికొక్కరైనా ఉంటారు. మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు కానీ అస్సలు డిస్కరేజ్ చేయకండి. చేసే వాళ్ళు కూడా ఎవరు ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, మనకి మనం సెల్ఫ్గా ఎంకరేజ్ చేసుకుంటా, మనకి మనం మోటివేషన్ చేసుకుంటా, మనం అనుకున్నది సాధించే వరకు ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. నేను చెప్పిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి.